హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇవాల్టి వీడియోలో హ్యూజ్ ఇన్విజిబుల్ చైన్ కలెక్షన్ అయితే చూద్దామండి. సో, మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్‌లో కొంతమంది కొన్ని డిజైన్స్ కావాలని చెప్పేసి అడిగారు. కొన్ని రీస్టాక్ చేశాను. కొన్ని కొత్త మెటీరియల్ తెప్పించి 29 డిజైన్స్ అయితే మేక్ చేశానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు మంచి మంచి డిజైన్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రీవియస్ వీడియోస్‌లో జడావ్ కుందన్ తోటి చైన్స్ కావాలి. అవి ఏమన్నా కస్టమైజ్ చేస్తారా అని చెప్పేసి చాలామంది అడిగారు. సో, కొన్ని స్టాక్ తెప్పించి ఇలాగైతే మేక్ చేశానండి. మనకి నెక్స్ట్ ఫెస్టివల్ వస్తుంది కదా! ఫెస్టివల్ అవుట్‌ఫిట్స్‌కి ఈజీగా మ్యాచ్ అయ్యేలాగా ఇలాగ జడా కుందన్స్ తోటి సింపుల్ నుంచి హెవీ వరకు ఇన్విజిబుల్ చైన్స్ అయితే మేక్ చేశానండి. డిజైన్స్ అన్నీ చూసే ముందే ఒక మెయిన్ పాయింట్ అయితే చెప్పాలి. ఈ వీడియోలో చూసే డిజైన్స్‌లో ఏది కూడా కస్టమైజేషన్ అవైలబుల్ లేదండి. ఓన్లీ చైన్ సైజెస్ వరకే కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. సో, ఇక్కడ వీడియో అంతా కూడా మీరు చెక్ చేసుకుంటే ఏ చైన్‌కి కూడా నేను హుక్స్ అయితే అటాచ్ చేయలేదు. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లెంత్ కస్టమైజ్ చేయమని చెప్పి అడుగుతున్నారండి. అందుకే ముందు డిజైన్స్ మేక్ చేసి హుక్స్ నేను అటాచ్ చేయకుండా అట్లానే ఉంచేశాను. సో, చూసారు కదా! మీకు ఏదన్నా డిజైన్ నచ్చితే ఇలా ఒక 2 సెకండ్స్ అయితే వీడియోని ఇలా పాజ్ చేసి ఉంచుతున్నా. మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేసేయండి. మీకు ప్రైజెస్ అన్నీ కూడా క్లియర్‌గా ఏ చైన్‌కి ఆ చైన్ నేను పైననే మెన్షన్ చేస్తున్నాను. ప్రైజెస్ అన్నీ ఓకే అనుకుంటే స్క్రీన్‌షాట్ తీసుకొని వాట్సాప్‌లో మెసేజ్ సెండ్ చేసేయండి. నెక్స్ట్ డిజైన్స్‌లోకి వెళ్దాము. జడా కుందన్స్‌లో కూడా సింగిల్ పెండెంట్‌తో ఉంటే ఎలా ఉంటుంది? లేదంటే సింగిల్ పెండెంట్ ఉండి బీడ్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందనేది చాలా క్లియర్‌గా ఉంటుందండి. చాలా మందికి ఈ డౌట్ ఉండింది. అందుకే ఈ డిజైన్ కూడా మేక్ చేశాను. బీడ్స్‌లో కూడా చాలా కలెక్షన్ వచ్చింది. వీడియో ఎండింగ్‌లో బీడ్స్‌లో కూడా చైన్స్ చేశాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. లాస్ట్ టైమ్ ఇన్విజిబుల్ చైన్ వీడియోలో అందరూ లోటస్ ఫ్లవర్ ట్రై చేయండి అని చెప్పేసి అడిగారండి. సో, నేను డీఐవై లాగా ఒకటి చేశాను. ఇంకా వీడియోని ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ జడావులో కూడా లోటస్ ఫ్లవర్ ట్రై చేద్దామని చెప్పేసి ఈ పెండెంట్స్ అయితే తెప్పించా. ఈ పెండెంట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మనకి 1 గ్రామ్ గోల్డ్‌లో పెండెంట్స్ ఎలాగైతే వస్తాయో సేమ్ అలానే వచ్చాయి. లోటస్ ఫ్లవర్స్ అయితే 2 పీసెసే ఉన్నాయండి. సో, ఎవరికైనా కావాలనుకుంటే త్వరగా మెసేజ్ చేసేయండి. నెక్స్ట్ ప్యాటర్న్‌లో ఓన్లీ డ్రాప్ కుందన్సే యూజ్ చేశానండి. వాటికి లారెల్ బీడ్స్ అటాచ్ చేసి ఇలాగైతే ఫినిష్ చేశాను. మిడిల్‌లో గ్రీన్‌కి బోత్ సైడ్ పింక్ తర్వాత వైట్ అయితే అటాచ్ చేశాను. ఎంత క్యూట్‌గా అనిపించిందో. ఇది మనం ఈజీగా 3 పీస్ సెట్స్‌కైనా, హాఫ్ శారీస్‌కైనా మంచిగా పేరప్ చేసుకోవచ్చు ఏ డౌట్ లేకుండా. ఇక్కడితోటి జడా కుందన్ డిజైన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. నెక్స్ట్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే డిజైన్స్‌లోకి వెళ్దాము. ఈ డిజైన్ చూసారు కదా! ఇది పెండెంట్ అయితే చాలా హెవీగా ఉంటుంది. ఇంకా సింగిల్ పెండెంటే యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే సైడ్ గోల్డ్ బాల్స్ కస్టమైజ్ చేయమంటే ఓన్లీ గోల్డ్ బాల్స్ అయితేనే కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. ప్రైజెస్ కూడా పైననే మెన్షన్ చేస్తున్నాను. స్క్రీన్‌షాట్ తీసుకొని వాట్సాప్‌లో సెండ్ చేసేయండి. ఫస్ట్ సింగిల్ పెండెంట్ డిజైన్స్ అయితే చూద్దాము. సో, ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇలాగ లక్ష్మీ కాసు వస్తుందండి. ఒకదానికేమో గోల్డ్ బాల్స్ అటాచ్ చేశాను. ఇంకొక దానికి కోరల్ బీడ్స్ ఉంటాయి కదా! సో, అవి అటాచ్ చేశాను. ఓన్లీ సింగిల్ కాసునే వచ్చింది. దీనికి మీరు ఎక్స్ట్రాగా కస్టమైజేషన్ కావాలనుకుంటే ఓన్లీ గోల్డ్ బాల్స్ అయితేనే కస్టమైజ్ చేస్తానండి. నెక్స్ట్ డిజైన్ ఒక హెవీ లాకెట్ అయితే ఇలాగ అటాచ్ చేశానండి. దీనికి కూడా గోల్డ్ బాల్స్ కావాలనుకుంటే కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. ఏ పార్టీ వేర్ అవుట్ఫిట్ కైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది. కంప్లీట్ గా సీజెడ్ స్టోన్స్ అయితే వచ్చాయి. సో, కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో, సింగిల్ పెండెంట్ కంప్లీట్ అయింది కదా! నెక్స్ట్ 5 పెండెంట్ చైన్స్ లోకి అయితే వెళ్ళిపోదాము. సో, ఈ ప్యాటర్న్ చాలా మంది అడిగారండి నన్ను. కానీ అందరూ ఏంటంటే టోటల్‌గా వైట్ ఉండాలి అని చెప్పేసి అడిగారు. కానీ నాకు వైట్ చాలా ట్రై చేసా దొరకలేదండి. గ్రీన్ అండ్ రెడ్ అయితే అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్‌షాట్ తీసుకొని సెండ్ చేసేయండి. మీకు ఇందులో 3 కావాలంటే 3 కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ప్యాటర్న్‌లో కంప్లీట్‌గా వైట్ స్టోన్స్ వస్తాయండి. ఈజీగా పార్టీ వేర్‌కి అయితే మనం పేరప్ చేసుకోవచ్చు. శారీస్‌కైనా, డ్రెసెస్‌కైనా చాలా బాగుంటుంది. చూసారు కదా! మనకి లాకెట్ సైజ్ కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది. మరీ చిన్నగా అయితే ఉండదండి. ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ లేవు. ఓన్లీ వైటే ఉందండి. ఇవి కూడా 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేసేయండి. సో, నెక్స్ట్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే ప్యాటర్నేనండి. డ్రాప్స్‌లోనే కలర్స్ ఉంటాయి కదా! సో, లాస్ట్ టైం చాలామంది డార్క్ పింక్ అడిగారు. డార్క్ పింక్ అయితే అవైలబుల్ లేదండి. ఇంగ్లీష్ పింక్ ఉంటుంది కదా! సో, ఇంగ్లీష్ పింక్ ఇంకా ఇంగ్లీష్ బ్లూ ఈ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. 5 పెండెంట్ ప్యాటర్న్స్‌లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ లేదండి. సో, అది ఓకే అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్‌లో మెసేజ్ సెండ్ చేసేయండి. నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము. సో, ఈ డిజైన్ కోసం చాలా మంది క్వెరీస్ చేశారండి. సో, అప్పుడు స్టాక్ లేకుండే ఇప్పుడైతే రీస్టాక్ అయ్యాయి. రీస్టాక్‌లో కూడా చాలా లిమిటెడ్ ఉన్నాయండి. ఎలాగైతే బ్యాంగిల్స్‌కి యూజ్ చేసే కుందన్స్‌లో గ్లాస్ ఇంకా మ్యాట్ ఫినిషింగ్ ఉంటుందో ఈ లాకెట్స్‌లో కూడా గ్లాస్ ఇంకా మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. సో, ఫినిషింగ్ అంటే టోటల్ చామంతా కూడా చేంజ్ అవ్వదండి.
ఓన్లీ పైనున్న గ్రీన్ డ్రాప్ ఉంది కదా! సో, అక్కడ స్టోన్ కలరే చేంజ్ అవుతుంది. 2 కంపేర్ చేస్తే చూసారు కదా డిఫరెన్స్ ఎలా అనిపించిందో. సో, ఇప్పుడు నేను చూయిస్తుంది మ్యాట్ ఫినిషింగ్ ఉన్నదండి. సో, నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి అనిపించలేదు. మ్యాట్ అంటే కొంచెం షైన్ తక్కువ ఉంటుంది. కలర్ ఎక్కువగా అనిపిస్తుంది. గ్లాస్ ఫినిషింగ్ ఏంటంటే కొంచెం గ్లాసీగా కనిపిస్తుంది అంతే. సో, పెద్ద తేడా అయితే ఏమీ లేదండి. సో, ఈ రెండిటి ప్రైస్ కూడా సేమ్ ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్‌లో మెసేజ్ చేసేయండి. విజిబుల్ చైన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది బార్గెయిన్ చేస్తున్నారండి. సో, ఇందులో పెద్దగా వచ్చేదైతే ఏమీ లేదు. కాకపోతే నాకది మేక్ చేయాలి, ఎలాగైనా సేల్ చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ అయితే ఉండింది. అందుకే నేను ఇవి సేల్ చేస్తున్నా. ఇందులో నాకేదో ఒక 100, 200 అలా మిగులుతాయని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు గానీ, అందులో ఎక్కువైతే ఏమీ మిగలవండి. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ అవి మేక్ చేయాలి, సేల్ చేయాలని చెప్పేసి. రీజనబుల్ అనిపించి పర్చేజ్ చేయాలనుకుంటేనే క్వెరీస్ చేయండి. లేదంటే టైం వేస్ట్ చేయొద్దు. మీకు టైం వేస్ట్ అవుతుంది, నాకు టైం వేస్ట్ అవుతుంది కదా! సో, 5 కంప్లీట్ అయింది. నెక్స్ట్ 3 పెండెంట్స్‌లోకైతే ఎళ్దాము. ఫస్ట్ డిజైన్ ఇలాగ లక్ష్మీ కాసు యూజ్ చేసి బోత్ సైడ్స్ కూడా గోల్డ్ బాల్స్ యూజ్ చేశాను. సో, మీకు కావాలనుకుంటే ఎక్స్‌ట్రాగా గోల్డ్ బాల్స్ కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇలాగ కాసొచ్చి పైన ఫ్లవర్ వస్తుంది. ఇది ఆల్రెడీ మన ఛానల్‌లో ఉందండి. సో, ఇది కూడా రీస్టాక్ అయింది. గ్రీనే అవైలబుల్ ఉంది ఓన్లీ. దీనికి ఆల్రెడీ గోల్డ్ బాల్స్ కూడా అటాచ్ చేశాను. వద్దనుకుంటే అది కూడా కస్టమైజ్ చేస్తాను. ఈ వీడియోలో చూయించే అన్ని పీసెస్ కూడా మ్యాక్స్ ఒక 2-3 చైన్స్ అవైలబుల్ ఉన్నాయండి. లిమిటెడ్ స్టాకే ముందే చెప్తున్నా. స్టాక్ ఔట్ అయిన తర్వాత ఎప్పుడు రీస్టాక్ చేస్తారని మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే నాకు తెలీదు అవి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయనేది. ఇలా 3 పెండెంట్స్ ఉన్న చైన్స్‌కి సైడ్ గోల్డ్ బాల్స్ కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉందండి. సో, ఫస్ట్ ఇన్విజిబుల్ చైన్స్ చూపించినప్పుడు బ్లాక్ పెండెంట్స్ లేవా అని చెప్పేసి చాలామంది అడిగారు. సో, ఫైనల్‌గా బ్లాక్ పెండెంట్స్ కూడా తెప్పిచ్చేసాను. ఇవి ఆల్రెడీ లాస్ట్ అన్బాక్స్ చేసిన వీడియోలో చూసే ఉంటారు మీరు. సో, ఇలాగ 3 పెండెంట్స్ వస్తాయి. సైడ్ గోల్డ్ బాల్స్ ఆల్రెడీ మేక్ చేసి పెట్టానండి. ఫినిషింగ్ చూసారు కదా! ఇందులోనే వైట్ కూడా అవైలబుల్ ఉంది. సో, ఇందులో వైట్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇలాగ డ్రాప్స్ యూజ్ చేసి మంచి బ్లాక్ థీమ్‌లో అయితే ఈ చైన్ కంప్లీట్ చేశాను. చైన్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా బావుందండి. లాస్ట్ టైం వేసుకొని చైన్స్ చూయిస్తుంటే మాకు డైరెక్ట్‌గా ఫోటోస్ పెట్టొచ్చు కదా! అని చెప్పేసి అడిగారు. అందుకే ఈ వీడియోలో ఎవరికీ కన్‌ఫ్యూజన్ లేకుండా క్లియర్‌గా చూయిస్తున్నాను. ఒకటికి 2 సార్లు చూసుకొని ప్రైజెస్ వర్త్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేసేయండి. నెక్స్ట్ ప్యాటర్న్‌లోకి అయితే వెళ్దాము. ప్రెజెంట్ మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్నాయండి ఈ ప్యాటర్న్స్ అయితే. ఇలా మనకి ఎన్ని పెండెంట్స్ కావాలనుకుంటే అన్ని పెండెంట్స్ దగ్గరగా పెట్టేసి ఇదొక డిజైన్ అయితే మేక్ చేస్తున్నారండి. చాలామంది ప్రీవియస్‌గా నాకు ఈ పిక్స్ షేర్ చేసి ఇలా కావాలని చెప్పేసి అడిగారు. లాస్ట్ టైం కౌంట్ ఎక్కువ లేకుండే అందుకే కొంచెం లిమిటెడ్‌గా ఉన్నాయని చెప్పేసి అన్నాను. సో, ఇది కంప్లీట్‌గా సీజెడ్‌లో వైట్ స్టోన్స్ వచ్చాయండి. ఇవైతే చాలా బావున్నాయి. సో, చాలా సింపుల్‌గా ఉంది. మంచిగా పార్టీ వేర్ లుక్ అయితే వచ్చింది. చూసారు కదా! నెక్స్ట్ 5 పెండెంట్స్ అటాచ్ చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూయిస్తాను. ఇప్పటి వరకు ఈ ప్యాటర్న్‌లో మనము 5 పెండెంట్స్ చైన్ అంతా కూడా అటాచ్ చేసుకున్నాము. కానీ ఇక్కడ 5 పెండెంట్స్ ఒక దగ్గరికే తీసుకొచ్చి అటాచ్ చేశాను. సో, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో, ఇందులో గ్రీనే అవైలబుల్ ఉంది. ఇంకా వేరే కలర్స్ అయితే అవైలబుల్ లేవండి. ఇప్పటి వరకు పెద్ద పెండెంట్స్ చూసాం కదా! సో, ఇందులో చిన్నవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో బ్లాక్, వైట్, పర్పుల్ అవైలబుల్ ఉంది. వేరే కలర్స్ అయితే అవైలబుల్ లేవు. ఇలాగ 5 అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు మనము. సో, నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ సింగిల్ బాల్ తోటి కస్టమైజ్ చేశాను. సో, సీజెడ్ బాల్స్‌లో డిజైన్స్ అయితే చూద్దాము. సో, వీటికి సైడ్ ఇలాగ బీడ్స్ అయితే యాడ్ చేశాను. చాలా బావుంది. ఇది డబల్ షేడ్‌లో ఉంది కానీ ఇక్కడ మనకి కనిపించట్లేదు. మనకి పీకాక్ షేడ్స్ ఉంటాయి కదా! గ్రీన్ అండ్ బ్లూ ఆ షేడ్స్‌లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక సింగిల్ సీజెడ్ యాడ్ చేసి జస్ట్ బ్లాక్ క్రిస్టల్స్ అయితే యాడ్ చేశాను. ఇది కూడా అందరికీ చాలా నచ్చిందండి. లాస్ట్ టైం నేను నా కోసం మేక్ చేసుకుంటే ఒక కస్టమర్ అడిగారు. సో, నేను మళ్ళీ మేక్ చేసి వాళ్ళకైతే సెండ్ చేశాను. ఈసారి కూడా ఒక పీస్ మేక్ చేసి పెట్టా. ఇందులో కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. బ్లాక్ క్రిస్టల్ వద్దు అనుకుంటే ఇలా గోల్డ్ బాల్స్ కూడా యాడ్ చేస్తాము. సో, ఇందాక సింగిల్ సీజెడ్ బాల్ చూసాం కదా! ఇందులో మాత్రం 3 సీజెడ్ బాల్స్ యాడ్ చేశాను. సైడ్‌కి గోల్డ్ బాల్స్ యాడ్ చేశాను. చూసారు కదా ఎంత బావుందో. మంచిగా ఒక ఎత్నిక్ వేర్‌కైతే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సింపుల్ జ్యువెలరీని ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి జ్యువెలరీ అయితే చాలా నచ్చుతుందండి. నెక్స్ట్ స్మాల్ స్వస్తిక్ బాల్ యూజ్ చేసి 2 సైడ్స్ కూడా కోరల్ బీడ్స్ యాడ్ చేశాను. ఈ లుక్ కూడా చాలా బావుందండి. సో, చాలా చిన్నగా ఉంది కానీ కిడ్స్‌కైనా, పెద్దవాళ్ళకైనా శారీస్‌కి పేరప్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. సో, దీన్ని మనం డబుల్ లేయర్‌గా కూడా మేక్ చేసుకోవచ్చు. ఇందాక సింగిల్ పెండెంట్స్ యూజ్ చేసి చేశా కదా! సో, దాన్ని ఇలాగా డబుల్ లేయర్ చైన్ లాగా కూడా మనం అటాచ్ చేసుకొని వేసుకోవచ్చు. సో, ఇలా కూడా అవైలబుల్ ఉంది. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసేయండి. సో, లాస్ట్ అండ్ ఫైనల్‌గా బీడ్స్‌లో వర్క్ అయితే చూయిస్తాను. సో, లాస్ట్ టైం నేను మోనాలిసా బీడ్స్ తెచ్చినప్పుడు చాలా మందికి నచ్చిందండి. సో, అందులోనే ఇంకా వేరే నేమ్స్ తోటి కొన్ని బీడ్స్ అయితే ఉన్నాయి. కొన్ని శాంపిల్‌గా తెప్పించి ఇలాగా చైన్స్ అయితే మేక్ చేశాను. సో, ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో, ఈ కలెక్షన్ ఎవరికన్నా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేసేయండి. నేను ఉన్న కలెక్షన్ మీకు షేర్ చేస్తాను. అందులో కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంది. సో, చూసారు కదా! ఈ హ్యూజ్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.